ఈ వీడియో 7th క్లాస్ నుంచి ఉన్న పిల్లలందరూ, ఆ తర్వాత పెద్దవాళ్ళు, హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ వినొచ్చు. స్కిప్ చేయాలి అనుకుంటే మీ ఇష్టం, నో ఫోర్స్ ఎట్ ఆల్. ఇక్కడ విషయం ఏంటి అంటే, టీనేజ్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఇది లేదు, అది లేదు, ఇదొద్దు, అదొద్దు, ఇల్లు లేదు, డబ్బులు లేవు, గోల్డ్ లేదు, ప్రాపర్టీస్ లేవు, అమ్మ లేదు, నాన్న లేదు, సపోర్ట్ లేదు, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, నన్ను తక్కువ చేశారు, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, వాడికి ఎక్కువ వచ్చాయి, ఇలా అని చాలామంది స్ట్రెస్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పిల్లలందరికీ ఒక చిన్న విషయం, బ్లైండ్ క్రికెట్ ఉంటుందని తెలుసా మీకు పిల్లలారా? ఎస్, ఉంటుంది. ఇది నాకు తెలిసిన వాళ్ళకి వదిలేయండి, తెలియని వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా చాలు కదా. సో ఓన్లీ సౌండ్ బేస్ చేసుకుని బ్లైండ్ క్రికెట్ ఆడతారు, సౌండ్ మాత్రమే. రాజా ది గ్రేట్ మూవీలో ఆ మాటలు, ఆ ఫైట్లు అవన్నీ చూసి చాలా మిరాకిల్గా అనిపించేది నాకు. ఎన్నిసార్లు చూసినా ఎంత బాగుంటుందో, నిజంగానే ఇలా ఉంటుందా అనిపించేది. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అమ్మాయిలు, కరుణకుమారి గారు అండ్ దీపిక గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా గిరిజన ప్రాంతం నుంచి, అంటే పొట్టి శ్రీరాములు జిల్లా ఒకటి, శ్రీ సత్యసాయి జిల్లాలో లోపల గిరిజన ప్రాంతంలో చాలా అంటే అసలు చదువు అంటే ఏంటో కూడా తెలియని ప్రపంచం నుంచి ఆ పిల్లలు చదువుకుని తర్వాత ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి విన్ అయ్యి వరల్డ్ కప్ సాధించారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనందరికీ ఏదో ఒకటైనా ఉంది, రెండైనా ఉన్నాయి, మూడైనా ఉన్నాయి. అంటే ఇల్లు ఉంది, లేకపోతే అమ్ముంది, లేకపోతే అందం లేదు, చదువు లేదు, ఇలా ఉంది లేదు అనే ఫ్లక్చుయేషన్స్ మనకున్నాయి. కానీ వాట్ అబౌట్ బ్లైండ్ పీపుల్? ఆటిజం అంటే మెంటల్లీ ఛాలెంజింగ్, మానసికంగా ఇబ్బందులు పడే పిల్లలు ఉంటారు. వాళ్ళకి హ్యాపీ అంటే నవ్వాలి, బాధ అంటే ఏడవాలి అని కూడా తెలియదు. అలాంటి వాళ్ళు వాళ్ళ మానసికంగా స్థైర్యాన్ని నిలబెట్టుకొని ఆత్మస్థైర్యంతో గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తున్నారు, వరల్డ్ కప్స్ కొడుతున్నారు, చాలా స్పోర్ట్స్లో ఉంటున్నారు. కానీ అన్నీ ఉన్న పిల్లలు మాత్రం డిప్రెషన్కి గురవుతున్నారు. సో కరుణకుమారి గారు, దీపిక గారు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలా సౌండ్ బేస్ చేసుకుని గాల్లో ఉన్న బంతిని కొట్టాలి, అది ఎంత కష్టం. దురదృష్టం ఏంటి అంటే, పాపం వాళ్ళకి అక్కడ వ్యూవర్స్ కానీ, లేకపోతే ఇక్కడ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరూ నీకెందుకు, నీకు అవసరమా, నీ మొహానికి క్రికెట్ కావాలా, నువ్వు బతికుండడమే ఎక్కువ, నీకు భోజనమే దండగా, ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళనే కాదు, ఎవరినైనా సరే. నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను, బ్లైండ్ స్కూల్కి, ఆటిజంతో ఇబ్బంది పడే వాళ్ళ స్కూల్కి. చాలామంది డమ్ అండ్ డఫ్ ఉన్నారు, చాలామంది ఫిజికల్లీ ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. అంటే చాలామంది ఏంటంటే, నా పక్కన కూర్చోవద్దు, నాతో మాట్లాడద్దు, నా దగ్గర ఉండొద్దు, నువ్వు ఉంటే నన్ను తిడుతున్నారు, నేను నీతో కూర్చొని చదవను, ఇలా అని దూరం పెడతారు. అందుకనే వాళ్ళకి సెపరేట్ స్కూల్స్ పెట్టారనుకుంటా. దయచేసి అలా చేయొద్దమ్మా, వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, క్రిటిసైజ్ చేయొద్దు. అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలామంది, నేను ఇంత చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను, మా ఆయన ఇలా అన్నారు, మా అత్తగారు ఇలా అన్నారు, పక్కింటి వాళ్ళు అన్నారు, ఎదురింటి వాళ్ళు అన్నారు, రిలేటివ్స్ ఇలా అన్నారు. ఏమొద్దు. మీరు ఎవరి మీదైనా కోపం, బాధ ఇలాంటివి ఉంటే మీరు మీ గోల్ని రీచ్ అయ్యి చూపించండి, మీ దారిలో మీరు వెళ్ళిపోతూ ఉండండి, అంతే. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఈ బ్లైండ్ పీపుల్ని
ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్తారని చెప్తున్నాను. ఒకసారి కరుణకుమారి గారిది, దీపిక గారిది వీడియో చూడండి. ఓకే, వాళ్ళు విన్ అయ్యి వరల్డ్ కప్ కొట్టారు కదా. థ్యాంక్ యూ.